హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ ఫుడ్ ఫేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు ఫిఫ్త్ లెఫ్ట్ ఓవర్ రెసిపీ వచ్చేసి నేను రేకులను చూపిస్తున్నానండి. ఇది ఒక స్నాక్ ఐటెం. మనం భక్షాలు చేసుకున్నప్పుడు పైన పిండి ఉంటుంది కదండి, పూర్ణం అయిపోయి ఇది మిగిలింది అనుకోండి, దీన్ని స్నాక్ లాగా చేసేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, పప్పుల పొడి అండి, ఇలా ఒక 2 స్పూన్లు వేసేసుకొని, పొడి పిండి అయితే మనం నీట్గా కలుపుకోవడానికి వస్తుందండి. ఇది లెఫ్ట్ ఓవర్తో చేసేది కదా, సో దీన్ని వేసినప్పుడు ఇది మొత్తం కలవడానికి మనం చాలాసేపు సాదాల్సి ఉంటుంది. మొత్తం అంతటికీ కారము ఉప్పు అన్నీ పట్టుకోవాలి కదా, అందుకు. చాలా భక్షాల పిండి అంటే చాలా జారుగా చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా మీరు పప్పొడి కొంచెం వేసారంటే కొద్దిగా మనకు ముద్ద చేసుకోవడానికి వస్తుంది. చిన్న ముద్దలు చేసుకోవాలి మనము ఈ స్నాక్ చేసుకోవడానికి. ఇలా కలిపేసేసుకోండి. ఇప్పుడు రేకులు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా భక్షాల పేపర్ తీసుకోండి, దీనికి బాగా నూనె రాసేయండి. ఇలా ఒక ముద్ద తీసుకోండి, దీని మీద పెట్టేసి ఆయిల్ పోసేసి దీని మీద ఇంకో ప్లాస్టిక్ కవర్ వేసేసుకోండి. ఇలాగా ఈ భక్షాల పేపర్ లేని వాళ్ళు అరిటాకుల మీద చేస్తారండి చాలా చోట్ల, బొబ్బట్లు ఇవి. వాళ్ళు ఇదే ప్రాసెస్ని అరిటాకుల మీద చేసేసుకోవచ్చు. ఏమంటే కాస్త పెద్ద అరిటాకులు తీసేసుకుంటే మీకు ఇది సేమ్ ఎలా వచ్చిందో అలానే ఉంటుంది. ఇలా పల్చగా చేసేసుకోండి. చాలా లైట్గా ప్రెస్ చేయాలండి. ఇది ఎక్కడన్నా మందంగా అనిపిస్తే మీరు వాటిని చేతితో సరి చేసేసుకోవచ్చు. ఎందుకంటే క్రిస్పీగా కావాలి కదా, ఎక్కడన్నా మందంగా ఉంటే మనకి మళ్ళీ అక్కడ మెత్తదనం ఉంటుంది. నేను చూపించినట్టు చేసేసుకోండి. ఇలాగా చూడండి, మీకు అర్థమైపోతుంది ఇది ఎంత పల్చగా ఉందో. కింద పేపర్ కూడా మనకి కనిపిస్తుంది కలర్. ఇలా చేసుకోండి. దీన్ని ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. ఇలా పెన్నం పెట్టేసేసుకోండి, దీన్ని కాస్త ఆయిల్ పూసేసేయండి. ఇది లో ఫ్లేమ్ మీదనే ఉండాలండి. దీని మీద కూడా కాస్త ఆయిల్ వేసేసుకోండి. దీన్ని ఇలా వేసేద్దాం. ఒక్క సెకండ్ ఉన్నారంటే నీట్గా వచ్చేస్తుంది మనకి, ముడతలు పడకుండా. ముందుగా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి తర్వాత ఇంకా మీరు ఆయిల్ వేయక్కర్లేదు. ఇవి ఎక్కువ చేసుకుంటాం కదండి, సో ఒక పెన్నం మీద పెడతా ఉంటే లేట్ అయిపోతుందని మేము ఇంకో పెన్నం కూడా పెట్టేసి ఇలా తిప్పినప్పుడు దాని మీద వేసేసుకొని ఇంకోటి చేసి వేసుకుంటూ ఉంటాము. అప్పుడు మనకి తొందరగా పని అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు క్రిస్పీగా రావాలి అంటే కాస్త టైం పడుతుంది. ఇలా మడత పడకుండా జాగ్రత్త పడండి, ఎందుకంటే ఇట్లా చోట మెత్తగా వస్తుంది. అందుకు ఇదిగోండి, ఇట్లా బాగా రెడ్గా రానిచ్చేసారంటే ఇంకా మీరు ఇలా తుంచేసుకోవచ్చు. తీసేస్తున్నాను. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.